హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకృతి వ్లాగ్స్. ఈరోజు నేను మైసూర్ బోండా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయొచ్చు అని చూపిస్తాను. ఇది చాలా సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. చూసారు కదా, పైన క్రిస్పీగా లోపల మంచిగా మెత్తగా. మనం బయట తింటే లోపలంతా ముద్దలాగా ఉంటుంది కదా, మనం ఇంట్లో చేసుకుంటే ఇలా చిన్న చిన్న వాటిలాగా వేసుకుంటే అలా అవ్వదు. చూడండి, లోపల కూడా చక్కగా ఉంటుంది, ముద్దలాగా అవ్వకుండా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లో 1 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు వేడి నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు కొద్దిగా వేడి చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇది మంచిగా కలిపేసుకోవాలి. ఇది మజ్జిగలాగా మంచిగా మొత్తం పెరుగంతా మిక్స్ అయిపోయేలా కలుపుకోవాలి. అలాగే మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలా మంచిగా అన్నీ వేసేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా పెరుగంతా ముద్దలాగా కాకుండా నీళ్ళులాగా మిక్స్ అయిపోయేలాగా ఉండాలి. అలా కలిపేసుకున్న తర్వాత మనము పిండి యాడ్ చేసుకున్నాము. దీంట్లో గోధుమ పిండి కూడా యూస్ చేసుకొని చేసుకోవచ్చు. మైదా పిండి వేసుకుంటున్నాను. మీరైతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. మైదా హెల్త్కి మంచిది కాదు అన్నప్పుడు మనం గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడో ఒకసారి చేసుకున్నప్పుడు మైదాతో చేసుకుంటే పర్లేదు, కానీ రెగ్యులర్గా చేసుకోవాలంటే మనం గోధుమ పిండి యూజ్ చేసుకోండి. సేమ్ అలాగే వస్తుంది, కాకపోతే కొంచెం లోపల కలర్ చేంజ్ ఉంటుంది, అంతే, తేడా ఏముండదు. దాంతో కూడా చాలా టేస్టీగానే ఉంటుంది. ఇప్పుడు నేను 2 కప్పుల మైదా పిండి వేసుకుంటున్నాను. దాంట్లోనే కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే ఆనియన్స్, మిర్చి, అలాగే అల్లం ముక్కలు చేసుకొని సన్నగా తరిగేసుకొని వేసుకోవచ్చు కూడా. నేను అవేం వేయట్లేదు, పిల్లలు తినరని వేయట్లేదు. నేను ఇలాగే ఓన్లీ జీలకర్ర ఒక్కటే వేస్తున్నాను. మనం అలా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేసినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత మంచిగా బాగా కలుపుకోవాలి. ఇదంతా కలపడంలోనే ఉంటుంది. ఒక 5-10 మినిట్స్ మంచిగా కలిపేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేసుకోవాలి. ఇలా బాగా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేసేయాలి పిండికి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకొని తర్వాత మనం బోండాలు వేసుకోవచ్చు. అప్పుడు కొంచెం హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టిన తర్వాత కొద్దిగా పొంగుతుంది పిండి. ఇది మైదా పిండి కదా, కొద్దిగా పొంగుతుంది. మనం పిండి ఎంత మంచిగా కలిపితే అంత చక్కగా వస్తాయి. మనం పిండి ఎంత చక్కగా కలిపితే అంత బాగా వస్తాయి బోండాలు. మనం పిండి ముందే కలిపేసుకోవాలి. రెస్ట్ ఇచ్చిన తర్వాత పిండి కొంచెం పొంగుతుంది కదా, అప్పుడు కలపకూడదు. ముందే ఎంతసేపు కావాలంటే అంతసేపు, ఒక 5-10 మినిట్స్ వరకు మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అది పొంగిన తర్వాత మనం కదపకూడదు. మనం పక్క నుంచి ఎంత పిండి కావాలో అంత తీసుకుంటూ వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత బోండాలు వేసేస్తాను. చూసారు కదా, ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాను నేను. కొంచెం పొంగింది, మనకి అర్థమైపోతుంది. ఒక 5-10 మినిట్స్ అయినా సరే మైదా పిండి వేసి పెడితే పొంగుతుంది చక్కగా. చూసారు కదా, ఇలా తీసుకొని మనకి షేప్ ఇలా వేసుకోవచ్చు, లేదా మనం వేళ్ళతో రౌండ్గా కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు. మనం బయట తిన్నవి పెద్దగా చేస్తారు, లోపలంతా పిండిగా ఉంటుంది కదా. ఇలా మనం ఇంట్లో చేసుకున్నప్పుడు చిన్నగా చేసుకున్నామంటే పైన మంచిగా క్రిస్పీగా అవుతుంది, లోపల కూడా చక్కగా కుక్ అయిపోతుంది. ఇలా ఒకటొకటే అన్ని వేసేసుకోవాలి. కొంచెం ఒక 1 మినిట్ వేగిన తర్వాత వీటిని టర్న్ చేసుకోవాలి. ఎక్కువ టైం ఏం పట్టదు, తొందరగా అయిపోతుంది. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చదు. మనము బేకింగ్ పౌడర్ ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేసామంటే ఆయిల్ పీలుస్తుంది. బేకింగ్ పౌడర్ కొంచెం తక్కువగానే వేసుకోండి. ఇలా మైదా పిండి కాబట్టి పొంగుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాక పొంగుతుంది కాబట్టి మైదా పిండి, మనకి బేకింగ్ పౌడర్ ఎక్కువ అవసరం ఏం పడదు. మనం ఎప్పుడైనా బేకింగ్ పౌడర్ ఎక్కువ వేసామంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది. చూడండి, ఇలా చిన్నగా మనకు కావాల్సిన సైజులో వేసుకోవచ్చు. మనం పెద్దగా వేస్తే పైన ఉడుకుతుంది, లోపల అంతా అలాగే ముద్దలాగా ఉండిపోతుంది. అలా కాకుండా మనం ఇలా చిన్నగా వేసుకున్నామంటే టేస్ట్ బాగా వస్తాయి.
ఒక 1 మినిట్ ఇలా ఉంచిన తర్వాత టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని 2 సైడ్స్ మంచిగా వేపేసుకోవాలి. మైదా పిండితో చేస్తాం కాబట్టి ఎప్పుడైనా ఒక్కసారి చేసుకుంటే పర్లేదు, కానీ ఊరికే చేసుకోకూడదు. మనము రెగ్యులర్గా చేసుకోవాలి, వీక్లీ వన్స్ అట్లా చేసుకునే వాళ్ళైతే మైదా పిండి బదులు మంచి గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. దానికి కూడా సేమ్ టేస్ట్ ఉంటుంది, తేడా ఏముండదు. అది హెల్త్కి కూడా మంచిదే కదా. మనం ఇలా చేసామంటే ఆయిల్ అస్సలు పీల్చదు. చూసారు కదా, ఇలా మంచిగా వేగిపోయినాయి. ఇంకో సైడ్ కూడా చక్కగా టర్న్ చేస్తూ మంచిగా అన్నీ వేపేసుకోవాలి. దీన్ని మంచిగా టమాటో చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ తింటే చాలా టేస్ట్ బాగుంటుంది. చూడండి, 2 సైడ్స్ మంచిగా వేగిపోయాయి. ఈ కలర్ వస్తే సరిపోతుంది, ఇంకా మనం తీసేసుకోవచ్చు. అన్నీ తీసుకొని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చదు, మనకి గంటకున్న ఆయిల్ పడుతుంది అంతే. ఒక టిష్యూలో వేసుకోండి. ఇలాగే మళ్ళీ మిగతావన్నీ కూడా అన్నీ వేసేసుకోండి. చూసారు కదా, మనం వేడిగా మైసూర్ బోండా రెడీ అయిపోయింది. ఇది మనం పల్లి చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు, మంచిగా బయట అంతా మంచిగా క్రిస్పీగా ఉంటుంది. లోపల చూసారు కదా, ఎక్కడ ముద్ద లేకుండా మంచిగా ఉడికిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం బయటనే కొనుక్కొని తినాలని ఏం లేదు, మనం ఇంట్లో కూడా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా సింపుల్గా. ఇలా మనం సింపుల్గా ఇంట్లోనే మైసూర్ బోండా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా క్విక్గా అయిపోతుంది, అందరికీ నచ్చుతుంది కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.